అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తన భర్త ఆత్మహత్యకు కారణమైన వడ్డీ వ్యాపారి శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేయాలని గుంటూరు జిల్లా కొల్లిపర అడ్డ రోడ్డులో బాధితులు ఆందోళనకు దిగారు. అతన్ని అరెస్టు చేసే వరకు ధర్నా విరమించమని ఆత్మహత్యకు పాల్పడ్డ దుర్గా ప్రసాద్ భార్య తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై దావులూరు అడ్డ రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కేసు పెట్టాను. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. నా భర్త చనిపోయి 24 గంటలు అవుతున్నా కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆడవాళ్ళందరూ రోడ్డు ఎక్కాము. నా పిల్లలకి నాకు న్యాయం చేయాలి. మీడియా వాళ్ళకి చెప్తున్నాను, నా పిల్లలిద్దరికి నాకు న్యాయం చేసి ఆయన మా కళ్ళ ముందు అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. అప్పుడే మేము అందరం కదులుతాం. లేకపోతే ఇక్కడే కూర్చొని మేము ధర్నా చేస్తున్నా కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేమంటే అంత చులకనైపోయింది అందరికీ. నా భర్త చనిపోయి 24 గంటలు అవుతున్నా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి రాత్రి 12 గంటలైంది. 15 నా భర్త చనిపోయి 15 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయాల్సింది